దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి నా దేవుని కుటుంబమా, నా దేవుని ప్రజలారా, ఈ దినం మీతో కలిసి మరొకసారి దేవుని యొక్క వాక్యమును పంచుకొనుటకు దేవుడు నాకిచ్చినటువంటి చక్కని భాగ్యమును బట్టి, సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను, అలాగే దేవుని మాటలు వినుటకై ఆసక్తిగా ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన యొక్క విశ్వాసమును కనబరచాలి అంటే విశ్వాసులుగా ఈ లోకములో మనము పిలువబడాలి, లేక నిలవబడాలి, దేవుని దృష్టిలో బహుప్రియులుగా ఉండాలి అంటే రెండవదిగా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల ఆసక్తిని కలిగి మనము జీవిస్తామో అప్పుడే మనము విశ్వాసము కలిగిన బిడ్డలముగా ఎదుగుతాం. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెప్పుచూ ఉన్నది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి అనే మాట. కనుక ఈరోజు మనము వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఆయనకు కృతజ్ఞతా భావమును కనుబరుచు వారమై ఉన్నప్పుడే మనము విశ్వాసులుగా మనలను మనము కనబరుచుకొనగలుగుతాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని మీ నిమిత్తమై చదువుతూ ఉన్నాను. దయతో వినమని ప్రభునామమును మీకు మనవి చేస్తూ ఉన్నాను. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. గమనించండి, చాలా మంది విశ్వసించిరి, విశ్వాసములోనికి వచ్చారు. ఈరోజు మనము వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మాటలు స్వచ్ఛమైనవి, దేవుని మాటలు యథార్థమైనవి, దేవుని మాటలు జీవము కలిగినవి. దయతో గమనించండి, అట్టి మాటలు వినుటకు మనము ఆసక్తిని కలిగి ఉండాలి. అట్టి మాటలను ధ్యానించుటకు మనలను మనము సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మరి వీరు దెసలోనికలో ఉన్నటువంటి గనులై ఉండిరి. ఏమై ఉన్నారంట? గనులై ఉండిరి అనగా దే ఆర్ వెరీ హై పీపుల్. విద్యపరంగా, జ్ఞానపరంగా, లోకపరంగా అన్ని రీతులుగా వారు గనులై ఉన్నప్పటికీ కూడా ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. వినడమే కాదు, అంగీకరించారు. ఈ రోజుల్లో వింటున్నారు, వదిలేస్తున్నారు. అందుకే మీరు విశ్వాసుల జాబితాలో రావటల్లా, విశ్వాసులుగా పిలువబడటల్లా, విశ్వాసులుగా నిలవబడటల్లా. దేవుని యొక్క నామమునకు అవమానకరముగాను, దేవుని సంఘమును నవ్వులు పాలుగా చేయుటకును మీ జీవితాలను మీరు సాతానుకు అప్పగించి సాతాను యొక్క ఆలోచన మేరకు మీరు పనిచేస్తున్నారే కానీ మీరు వింటున్నటువంటి
వాక్యానుసారమైనటువంటి జీవితమునకు మిమ్ములను మీరు అప్పగించుకొనక ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూస్తూ మీ జీవితాలను దేవునికి దూరము చేస్తున్నటువంటి ఈ దుర్దినములలో వాక్యము పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యము పట్ల మనము ఆసక్తి కలిగి ఉంటామో ఆ వాక్యమే మనలను జీవింపచేసింది. ఆ వాక్యమే మనలను విశ్వాసులుగా అనేక మందికి కనుబరిచింది. కనుక అలాంటి వాక్యమును వినుటకై మిమ్ములను మీరు సిద్ధపరచుకోదండి. ఆ వాక్యము సరైనదా కాదా, ఆ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు గూర్చి ఉన్నదా కాదా అని ఒక్కసారి మీరు పరిశోధించండి, పరిశీలించండి, తెలుసుకోండి. ఈరోజు చాలా మంది వాక్యము కన్నా షుగర్ కోటెడ్ మెసేజెస్ అనగా ఎమోషనల్ ప్రీచింగ్ను ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క భావోద్రేకముతో కూడినటువంటి సందేశములు నిన్ను, నీ మనస్సును మాత్రమే ఆకర్షిస్తాయి, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని రగిలించవు, నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరచు, నీ విశ్వాసమును ఏ మాత్రము కూడా బలపరచు. గమనించండి, ఎంతో మంది అనేక రకములైనటువంటి ఎమోషనల్ పదాలు వాడుతూ ఉన్నారు. ఇలాంటి పదాలు నీ మనస్సును మాత్రమే అవి ప్రేరేపిస్తాయి, ఆకర్షిస్తాయి, కానీ నీ ఆత్మ కృంగిపోతా ఉంటది. విశ్వాసము లేనటువంటి నీ బ్రతుకులో దేవుని వాక్యం పట్ల ఆసక్తిని కలిగుండు. దేవుని వాక్యమును మీరు ఎప్పుడైతే అనర్గళముగా వింటుంటారో ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చిన రీతిగా వింటున్న ఆ వాక్యము మీలో జీవమును కలగజేసి, ఆ వాక్యము మీ ఆత్మను బలపరిచి మీలో ఒక చక్కని విశ్వాసమును అభివృద్ధిపరిచి, ఆ విశ్వాసము ద్వారా ఈ లోకములో గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. అందుకనే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డగా మీరు ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. అలాగే పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చూచినట్లయితే, ఈ కొనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు, యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. ఎంత మంచి అనుభవం! బహుకాలము అక్కడుండి వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా వాక్యమును బోధించినందున అనేకులు, యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. విశ్వాసమందు స్థిరపడ్డారు, బలపడ్డారు. అందుకే ఆ ప్రాంతమంతా మరి దేవుని వాక్యమునందు బలపడి అనేకమైనటువంటి ఆశ్చర్య క్రియలు, సూచక క్రియలు, అద్భుత క్రియలు చూడడమే కాకుండా తన కృపా వాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
తన కృపా వాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. ఈరోజు మీరు ఎలాంటి సాక్ష్యమిస్తున్నారు? మీరు ఎలాంటి సాక్షులుగా భూమి మీద ఉంటున్నారు? గమనించండి. కారణం ఏమిటో తెలుసా? మీరు దేవుని వాక్యమును వినకుండా ఈ లోకపు మాలిన్యము చేత అంటుకొని, ఈ లోకపు మాయ కథలు, పిట్ట కథలు, పనికి మాలిన వేషధారణతో కూడినటువంటి ఎమోషనల్ పదజాలాల చేత మీ జీవితాలను మీరు విశ్వాసమునకు దూరముగా చేసుకుంటూ కేవలం ఈ శరీర సంబంధమైనటువంటి మనస్సును, జీవితాన్ని మాత్రమే మీరు బలపరుచుకుంటూ దేవుని యందు విశ్వాసము లేని జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నారని నేను తెలియపరచగలను. అలాగే 7, 8, 9 వచనాలు చూచినట్లయితే, రుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలోమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనిలో విశ్వాసం వచ్చింది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కనుక వాక్యం పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యం పట్ల మనము ఆసక్తిని కలిగి ఉంటామో, దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యములు చేయడమే కాకుండా ఈ భూమి మీద నిన్ను ఒక అద్భుతమైన సాక్షిగా, నీ విశ్వాసమును కనబరిచేటట్లు దేవుడు నిన్ను నిలవబెడతాడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, ఈరోజు మనలను మనము బలపరుచుకుందాం. ఈరోజు వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి జీవితాన్ని మనము సిద్ధపరచుకుందాం. ఆఖరిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచున్నటువంటి వాక్యాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనము, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడు. గమనించండి, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మనము ప్రభువును ఆరాధించే బిడ్డలముగా, ప్రభువును గణపరిచే వారముగా ఈ భూమిపై మనముండాలి అంటే విశ్వాసులుగా మనలను మనము కనబరుచుకోవాలి. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో వాక్యము పట్ల మీకు కలిగిన ఆసక్తి మిమ్ములను ఈ లోకములో విశ్వాసులుగా మిమ్మల్ని కనబరిచింది. విశ్వాసమునందు మిమ్మల్ని నిలవబెట్టింది. విశ్వాసము ద్వారా మీరు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు. అద్భుత కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు. కాబట్టి విశ్వాసమునందు నిలకడగా ఉండుడి. ఆపత్తినమందు అపవాదిని ఎదురించుడి. కనుక మీరు ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును ఆరాధించండి. ప్రభువును ఆరాధించుట వలన ఇదిగో మీకు వాక్యము పట్ల
ఆసక్తి పెరుగుతుందని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలో మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.